భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి పూరి జగన్నాథ్ ఆలయం. దీనిని చార్ధామ్ యాత్రలలో భాగంగా భావిస్తారు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. శ్రీ జగన్నాథ స్వామి తన అన్న అయిన బాలభద్రుడు, చెల్లెలు అయిన సుభద్రతో కలిసి ఇక్కడ కొలువై ఉంటారు. ఇక్కడ విగ్రహాలు రాతితో కాకుండా వేప చెక్కతో తయారవుతాయి. కొన్ని సంవత్సరాలకోసారి నబక లేబర అనే ప్రత్యేక ఆచారంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన రథయాత్ర ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ఈ యాత్రకి లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతారు. ఆలయంలోని మహాప్రసాదం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒక వంటశాలలో ఒకటిలో వండబడుతుంది. వందలాది మంది మట్టి కుండల్లో చెక్కల మట్టిపై వంట చేస్తారు. ఆలయ శిఖరంపై ఉన్న నీల చక్రం ఏ దిశ నుండి చూసినా మన వైపే ఉన్నట్టు కనిపిస్తుంది అని భక్తుల విశ్వాసం. ఆలయ ధ్వజాన్ని ప్రతిరోజు మార్చడం ఇక్కడ ఒక ప్రత్యేక సాంప్రదాయం అని చెప్పవచ్చు. ఆలయంపై పక్షులు ఎగరవని, శిఖరంపై నీడ కనిపించదని వంటి అనేక ప్రసిద్ధి విశ్వాసాలు ఇక్కడ ఉన్నాయి. వీటిలో కొన్ని భక్తి సాంప్రదాయాల్లో చెప్పబడే అంశాలు మనం ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకుందాం. 10 ఆశ్చర్యకరమైన రహస్యాలు ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. ధ్వజం గాలికి వ్యతిరేకంగా ఎగురుతుందా అని. ఆలయంపై ఉన్న ధ్వజం గాలికి ఎదురుగా ఎగురుతున్నట్టు కనిపిస్తుంది అని భక్తులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన స్పష్టమైన శాస్త్రీయాలు కూడా చెబుతున్నాయి. దీనికి ప్రసిద్ధి విశ్వాసం కూడా కొనసాగుతుంది. నీల చక్రం ఎక్కడి నుంచి చూసినా మన వైపే కనిపించడం. ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం, నీల చక్రం ఏ దిశ నుంచి చూసినా మన వైపే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది ఆలయ నిర్మాణంలో ఉన్న దృశ్య ప్రభావంతో భావిస్తారు. మూడవది సముద్ర అలల శబ్దం. ప్రధాన సింహద్వారం వెలుపల సముద్ర శబ్దం స్పష్టంగా వినిపిస్తుండగా లోపలికి అడుగు పెడితే అది చాలా తగ్గిపోతుంది అని చాలా మంది అనుభవం భావిస్తున్నారు. దీనికి ఆలయ నిర్మాణం ధ్వని ప్రతిధ్వని కారణమై ఉండవచ్చని చెబుతున్నారు. 4వది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ వంటశాల. వందలాది మంది మట్టి పాత్రల్లో వేలాది మంది భక్తులకు మహాప్రసాదంగా వండుతారు. భక్తుల సంఖ్య ఎంత పెరిగినా ప్రసాదం సరిపోతుందనే విశ్వాసం ఇక్కడ ఉంది. చెక్క విగ్రహాల రహస్యం. జగన్నాథు, బాలభద్ర, సుభద్ర విగ్రహాలు వేప చెక్కతో తయారవుతాయి. ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి నబక లేబర అనే పవిత్ర శత్రువులో విగ్రహాలు ప్రతిష్టమవుతాయి. 6వది బ్రహ్మ పదార్థ రహస్యం. నబక లేబర సమయంలో పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహానికి బ్రహ్మ పదార్థంను రహస్యంగా మారుస్తారు. అది ఏమిటో ఆలయం సాంప్రదాయంలో అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. కొందరు దాన్ని కృష్ణ హృదయంతో అనువదిస్తారు, కానీ దీనికి ఏ ఆధారాలు లేవు. 7వది ప్రతిరోజు ధ్వజ మార్పు. ప్రతిరోజు పూజారి ఎలాంటి ఆధునిక భద్రతా పరికరాలు లేకుండా శిఖరంపైకి ఎక్కి ధ్వజాన్ని మారుస్తారు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం అని చెప్పవచ్చు. 8వది అసంపూర్ణ విగ్రహాల రూపం. జగన్నాథ స్వామి చేతులు, కాళ్ళు పూర్తిగా కనిపించవు. దీనిపై అనేక పురాణాలు, కథలు ఉన్నాయి. భక్తుల దృష్టిలో ఈ రూపం విశ్వవ్యాప్తమైన దేవతానికి ప్రతీక. 9వది రత్నభండార్ రహస్యం. ఆలయంలో రత్నభండార్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన సర్వేల్లో రహస్య గది ఉన్నట్టు ఆధారాలు లభించాయి అని కూడా చెబుతారు. 10వది రథయాత్ర మహిమ. రథయాత్ర సమయంలో స్వామివారు స్వయంగా భక్తుల మధ్యకు వస్తారని విశ్వాసం. ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూడడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తూ ఉంటారు.
ఈ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత వైభవమైన దివ్య ఉత్సవం. భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో పూరి శ్రీ జగన్నాథ ఆలయం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే మహోత్సవమే శ్రీ జగన్నాథ రథయాత్ర. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసం, భక్తి, సామాన్యత్వం మరియు దైవానుగ్రహానికి ప్రతీకగా భావించబడే అపూర్వమైన ఆధ్యాత్మిక ఉత్సవం ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర. ఈ రథయాత్రలో శ్రీ జగన్నాథ స్వామి ఆలయ అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్ర వారు తమ ఆలయం నుండి గుండీచా ఆలయానికి మహారథయాలపై ఊరేగుతూ వెళ్తారు. ఈ యాత్రను ప్రత్యేకంగా చూడడం లేదా రథాలను భక్తితో లాగడం ఎంతో పుణ్యప్రదమని హిందూ సాంప్రదాయాల్లో చెబుతారు. పురాణాల ప్రకారం ఒకసారి సుభద్రాదేవి ద్వారకా నగరాన్ని చూడాలనే కోరిక వ్యక్తం చేసింది. అప్పుడు శ్రీకృష్ణుడు, బలరాముడు ఆమెతో కలిసి రథంపై బయలుదేరారని, ఆ సంఘటనకు గుర్తుగానే రథయాత్ర సాంప్రదాయం ప్రారంభమైందని ఒక ప్రసిద్ధి కథనం చెబుతుంది. మరో సాంప్రదాయం ప్రకారం పూరిలోని గుండీచా ఆలయం జగన్నాథుని మేనత్త ఇంటికి భావించబడుతుంది. ప్రతి సంవత్సరం స్వామివారు అక్కడికి వెళ్ళి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకొని తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు అని విశ్వాసం. రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా కొత్త రథాలను నిర్మించడం ఈ ఉత్సవంలోని విశిష్టత. వేద నియమాలను అనుగుణంగా ఎంపిక చేసిన చెక్కతో వందలాది శిల్పాలు కలిసి రథాలను తయారు చేస్తారు. శ్రీ జగన్నాథుని రథాన్ని నందీశోగా, బలభద్రుని రథాన్ని తలాధ్వజ, సుభద్ర ధర్మవారి రథాన్ని దర్పదలనం అని పిలుస్తారు. ప్రతి రథానికి ప్రత్యేక రంగులు, చక్రాల సంఖ్య, అలంకరణ మరియు ధ్వజాలు ఉంటాయి అని చెబుతారు. రథాలు పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడడం విశేషం. రథయాత్ర రోజున పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో రథాలను శుభ్రపరిచి చెర పహారా అనే సేవను నిర్వహిస్తారు. రాజు కూడా జగన్నాథుని సేవకుడిగానే సందేశాన్ని ఈ ఆచారం తెలియజేస్తుంది. దేవుని ముందు అందరూ మానవమే అనే గొప్ప తత్వాన్ని ఈ ప్రపంచానికి బోధిస్తుంది. రథాలు కదలడం ప్రారంభమైన తరువాత లక్షలాది మంది భక్తులు తాళ్లను పట్టుకొని రథాలను లాగుతూ ఉంటారు. రథాన్ని లాగడం వల్ల పాపాలు తొలగి దైవ అనుగ్రహం లభిస్తుంది అని భక్తులు విశ్వాసం. దేశ విదేశాల నుండి వచ్చిన లక్షలాది మంది భక్తులతో పూరీ నగరం భక్తి తరంగంలో మునిగిపోతుంది. హరినామ సంకీర్తనలు, భజనలు, వేద ఘోషలు, ఘంటానాదాలు, శంఖానాదాలు ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంగా మారిపోతుంది. గుండీచా ఆలయంలో కొద్ది రోజుల పాటు స్వామివారు ఇక్కడే కొలువై ఉంటారు. అనంతరం బహుదా యాత్ర తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో జరిగే సునాజేషలో స్వామివారు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ దివ్య దర్శనం కోసం కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. రథయాత్ర ప్రపంచానికి భక్తి మాత్రమే కాకుండా మానవత్వం, సేవాభావం, వినయం, ఐక్యత అనే విలువలను కూడా నేర్పుతుంది. కులం, మతం, భాష, దేశం అనే భేదాలు లేకుండా అందరూ ఈ జగన్నాథుని దర్శించుకోవడానికి రావడం ఈ ఉత్సవం యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు అని అర్థం. అందుకే ఈ రథయాత్రలో ప్రపంచమంతా ఒక్క కుటుంబంగా కలిసిపోతూ ఉంటారు. శ్రీ జగన్నాథుని రథయాత్రను దర్శించడం, స్వామివారి నామస్మరణ చేయడం, భక్తితో రథాన్ని లాగడం వల్ల దైవకృప లభిస్తుంది అని, మనసు శాంతి, కుటుంబానికి శుభం, జీవితానికి సద్దుక్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన మరియు వైభవమైన హిందూ ఉత్సవాలలో ఒకటిగా చిరస్థాయిలో నిలిచింది.
నిలిచిపోయింది. ఈ రథయాత్ర ప్రారంభించే ముందు జగన్నాథుడికి 108 పవిత్ర కలశాలతో అభిషేకం చేస్తారట. అలాగే ఈ రథయాత్రకు ముందు 15 రోజుల పాటు జగన్నాథుడికి జ్వరం వస్తుందట. ఎందుకు ఏంటి అని ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఇంకొక వీడియో కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు రథయాత్ర గురించి, శ్రీకృష్ణుడి గురించి, ఆయనకు వచ్చే జ్వరం గురించి, ప్రసాదాల గురించి, ఆయన విగ్రహాలు పెద్ద పెద్ద కళ్ళు గురించి పూర్తి వివరాల కోసం పార్ట్ 2లో ఇంకొక వీడియోలో కలుసుకోవాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.